అందమైన గాపరపురం తూర్పు గోదావరి జిల్లా. రమణమ్మ గారు ఏదో ఆలోచిస్తూ గార్డెన్లో నిల్చుని ఉన్నారు. ఇంతలో కోడలి లక్ష్మి అక్కడ వచ్చింది. ఏంటత్తయ్య గారు, దేని గురించో ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కాస్త నాకు కూడా చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారో అని. డాడీ మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఒక కార్ ఆర్డర్ చేశాను, అది ఒక 2 daysలో వస్తుంది. అది మీ దగ్గర ఉంచుకోండి. నేను ఒక 2 daysలో ఊరెళ్తాను. వెళ్ళిన తర్వాత డబ్బులు పంపిస్తా. మీరే ఇంటిని రెనోవేట్ చెయ్యండి. అరే ఏం మాట్లాడుతున్నావురా? కారేంటి, ఇల్లేంటి కూడా నీతో పాటే రావాలనుకుంటున్నాము. ఏం మాట్లాడుతున్నావు డాడీ? మీకు నాకంటే డబ్బు ఇష్టము కదా, అందుకే డబ్బులు ఇస్తున్నా. మీకు తెలుసా డాడీ, చిన్నప్పుడు నేను పుట్టగానే నన్ను డేకేర్లో వేసి మమ్మీ జాబ్కి వెళ్ళిపోయింది. తర్వాత నన్ను హాస్టల్లో వేశారు. మీకు తెలుసా, నేను ఎంతో లోన్లీగా ఫీల్ అయ్యాను. పిల్లలు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు, కానీ నేను హాస్టల్లో ఉండిపోయాను. ఏవండి, మీరు కాసేపు ఆగండి. నాన్న, మేము మా స్వార్థం కోసం నిన్ను ఒంటరిగా వదిలేసి చిన్న వయసులోనే మా ఉద్యోగాలంటూ వెళ్ళిపోలేదు నాన్న. అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి. ఏంటమ్మా? అందుకే నేను నా భార్యని ఇంట్లోనే ఉంచాను. ఇంటిని పిల్లల్ని చూసుకోవాలి అంటే. ఓహో, అదా సంగతి. అందుకేనా అమ్మాయిని ఇంట్లోనే ఉంచావు, ఉద్యోగం మానిపించేసి? ఓకే, అర్థమైంది. నువ్వు ఇప్పటి వరకు ఇంత బాధను అనుభవించావు అని నాకు బాగా అర్థమైంది. సరే చూడు నాన్న, ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకు ఈ విషయం చెబుతున్నాను. నేను మీ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అది ఎవరికీ ఇష్టం లేదు. అందువల్ల మన చుట్టాలందరూ మీరు ఎలా బ్రతుకుతారు అని సవాలు విసిరారు. అంతలో కొన్ని సంవత్సరాలకి నువ్వు పుట్టావు. అందరికిలాగానే నిన్ను మేము బాగా పెంచాలి అనుకున్నాం. ఎవరితోనూ మాటలు పడకూడదు అనుకున్నాం. అందుకని బాగా డబ్బు సంపాదించి నిన్ను ప్రయోజకుడిని చేసి ఒక స్థాయిలో నిలబెట్టాలి అని అనుకున్నాం. అందుకని చిన్నప్పుడే నిన్ను ఆ విధంగా డేకేర్స్లో వేసి మేము మా ఉద్యోగాలంటూ వెళ్ళిపోయాం. అంతే తప్ప నువ్వంటే ప్రేమ లేక కాదు నాన్న. అప్పుడు మేము అలా చేసాం కాబట్టే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచుని ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చదవాలి, ఎలా ఏ ఉద్యోగం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నీ నేను చేసింది నీ మంచి కోసమే. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాము, కానీ నువ్వు ఇలా అపార్థం చేసుకుంటావు అని అనుకోలేదు నాన్న. మేము ఏం చేసినా నీ క్షేమం కోసమే చేశాము, కానీ నువ్వు దాన్ని మా స్వార్థం కోసం చేశావు అని అనుకుంటున్నావు. ఆ విధంగా కొడుకు తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల్ని క్షమించమని అడుగుతాడు. ఏ విధంగా అయితే తను ఆలోచించాడో అది అంతా తప్పు అని అతనికి బాగా అర్థమవుతుంది. నాన్న, నన్ను క్షమించండి. నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. మీ కష్టాన్ని నేను చూడలేకపోయాను. అందువల్లనే ఇదంతా మాట్లాడాల్సి వచ్చింది. తన తండ్రి అంటాడు, సరే నాయనా, ఇక నువ్వు ఏమీ బాధపడకు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, అదే మాకు చాలు. అంతకు మించి మాకు ఏమీ వద్దు. చిన్నప్పుడు నిన్ను వదిలి మీ అమ్మ వెళ్ళినంత మాత్రాన తనేమీ సంతోషంగా లేదు.
అవును నాయన, నేను ఎప్పుడూ బాధపడుతూ నీ గురించే తలుచుకుంటూ ఉండేదాన్ని. కానీ పరిస్థితులు మన చేతిని దాటిపోయాయి. సరే అమ్మా, ఇక మీరు కూడా ప్రయాణం అవ్వండి. మనం అందరం కలిసి పట్టణం వెళ్ళిపోదాము. అక్కడే ఒక మంచి ఇల్లు తీసుకొని అందరం సంతోషంగా అక్కడే జీవిద్దామమ్మా. సరే నాయనా, అలాగే చేద్దాము. ఇలా అందరూ కలిసిపోతారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా పిల్లలు మీరు మాకు ఏమిచ్చారు, మీరు మా కోసం ఏం చేశారు అని అడగకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేశారో వాళ్ళు ఎప్పటికీ గ్రహించలేరు. శుభం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్.